ప్రథమనంది దేవస్థానం నందు కార్తీక మాసం మొదటి రోజు నుండి నిర్వహిస్తున్న అన్నప్రసాదం వితరణ కార్యక్రమాన్ని శనివారం నంద్యాల లయన్స్ క్లబ్ సభ్యులు ప్రారంభించారు. శనివారం ప్రథమనందీశ్వర స్వామి దేవస్థానం నందు లయన్స్ క్లబ్ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు, కార్యదర్శి తాతిరెడ్డి భాస్కర్ రెడ్డి, కోశాధికారి అమిదల జనార్దన్లు పాల్గొని ప్రారంభించారు. దేవస్థానం అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని లయన్స్ సభ్యులు తెలిపారు. ఓం నమః శివాయ. శంభో శంకర హర హర మహాదేవ. ఎన్ని జన్మల పుణ్యమో, నవనందుల క్షేత్రం, నవనందుల నిలయం మన నంద్యాలలో మనం నివాసం ఉంటున్నాం. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినట్లు కపాల మోక్షం కూడా ఇక్కడ ఉండదని చెప్పారు. అంత గొప్ప విశిష్టమైన ఈ నవనందులలో నివసించడం మన అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు మన ప్రథమనందీశ్వర స్వామి ఆహ్వాన కమిటీ, డెవలప్మెంట్ ఆహ్వాన కమిటీ వారు మా లయన్స్ క్లబ్ వాళ్ళను ఈరోజు ఆహ్వానించడం మేము ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్యంగా భావిస్తున్నాం. ముఖ్యంగా మన అధ్యక్షులు, ఆహ్వాన కమిటీ అధ్యక్షులు చలంబాబు గారి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. వారికి పేరు పేరున ధన్యవాదాలు. కమిటీ వారికి, చలంబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి సంబంధించి ఏదైనా అవసరం ఉండేది ఏవడిగినా మేము ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ, ఈ అదృష్టాన్ని కలిగించిన కమిటీ వారికి, చలంబాబుకు మరొక ధన్యవాదాలు తెలియజేస్తూ. ఓం నమః శివాయ. ఈరోజు ప్రథమనంది దేవస్థానం డెవలప్మెంట్ కమిటీ వారు చలంబాబు అన్న గారు మమ్మల్ని ఆహ్వానించిన లయన్స్ క్లబ్ తరఫున ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడానికి, అదేవిధంగా కమిటీ సభ్యులకి అందరికీ కృతజ్ఞతలు. దేవస్థానం అభివృద్ధి కమిటీ సభ్యులు చలంబాబు మాట్లాడుతూ, కార్తీక మాసం మొదటి రోజు నుంచి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆలయ అభివృద్ధి కోసం భక్తులు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. శివాయ. అందరికీ నమస్కారం. కార్తీక మాసం మొదటి రోజు నుండి చివరి రోజు అమావాస్య రోజు వరకు శ్రీ కేదారేశ్వరి దేవి సమేత ప్రథమనందీశ్వర స్వామి దేవస్థానం నందు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిరంతరంగా సాగుతుంది. ఇది 4వ సంవత్సరం. ఈరోజు శనివారం 18వ రోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మరియు కోశాధికారి వచ్చి ప్రారంభించడం జరిగింది. పట్టణంలోని ప్రముఖ స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ ఉన్నత అధికారులు, వారి సిబ్బంది, ఇతర పార్టీల నాయకులు అందరినీ ఆహ్వానిస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు లయన్స్ క్లబ్ నిర్వాహకులు రావడం జరిగింది. ఈ కార్యక్రమం భక్తులు, దాతల సహాయ సహకారాలతో, పరమేశ్వరుని అనుగ్రహంతో సాగుతుంది. భవిష్యత్తులో మరింత ఈ దేవాలయ ప్రాణాన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులను అందరినీ మేము కలవడం జరుగుతుంది. వారు అంతో ఇంత సహాయ సహకారం అందిస్తామని హామీ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ లయన్స్ క్లబ్ స్వచ్ఛంద సంస్థ పెద్దలు రావడం శుభసూచకం. వారికి మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఓం నమః శివాయ.